హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ అనలిస్ట్, అలానే ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, సోషల్ మీడియాలో ఒక వార్త ట్రెండ్ అవుతుంది. అమరావతిలో భారీగా ఫిలిం సిటీ నిర్మాణం జరగబోతుంది అని. ఇందులో వాస్తవాలు ఎంత? ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ కూడా అవసరాన్ని బట్టి అక్కడికి వెళ్తుంది అని అనుకున్నారు. సందర్భాన్ని బట్టి మామూలుగా షూటింగ్లు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మెడ్రాస్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఉన్నప్పుడు కూడా ఆంధ్రాలో షూటింగ్స్ జరిగాయి. గోదావరిలో తీసిన సినిమాలన్నీ అప్పుడు అక్కడ ఉన్నప్పుడు తీసిన సినిమాలే. కొన్ని హైదరాబాదు చుట్టుపక్కల తీసేవాళ్ళు. అట్లా ఎక్కడంటే అక్కడ. ఇప్పుడు కొన్నిసార్లు అజంతా ఎల్లోరాలో తీస్తుంటారు, కొన్నిసార్లు కర్ణాటక వెళ్ళి తీస్తుంటారు. అంటే సబ్జెక్ట్ డిమాండ్ చేసిన దాన్ని బట్టి తీస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఫిల్మ్ సిటీ ఉంది, ఇది రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, అలాగే రామానాయుడు గారిది స్టూడియో ఒకటి ఉంది, కృష్ణ గారి స్టూడియో ఉండేది. ఈ స్టూడియోలు ఇప్పుడు ఇది ఉంది కదా, ప్రసాద్ ల్యాబ్స్ ఉంది. ఇట్లా వీళ్ళందరూ ఏంటంటే సినిమా ప్రొడక్షన్ టైంలో సపోర్ట్ ఇస్తుంటారు, వీళ్ళు రెంట్కి ఇవ్వటం లాగానమాట. మరి ఋషికొండలో ఒకప్పుడు రామానాయుడు గారు స్టూడియో కట్టాలి అనుకున్నారు. దాదాపు వాళ్ళు ల్యాండ్ కూడా తీసుకున్నారు, కడదాం అనుకున్నారు. కాకపోతే ఏదో రెవెన్యూ కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఏవో వచ్చి, లేకపోతే ఇంకోటో, లేకపోతే చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం నాన్ కోఆపరేటివ్గా ఉండటం ఏమో కానీ మొత్తానికి స్టూడియో అవలా. ఇప్పుడు అమరావతిలో స్టార్ట్ అవబోతుంది అన్నారు. దానికి రామోజీరావు గారి పేరు పెట్టాలి అని చెప్పి మొన్న ఆయన సంస్మరణ సభలో మాట్లాడటం విన్నాం. ఒక రకంగా ఏంటంటే ఏదొచ్చినా ఇండస్ట్రీ ఏదొచ్చినా సరే, ఆ సినిమాదా లేకపోతే సాఫ్ట్వేర్దా లేకపోతే నట్లు బోట్లు ఇండస్ట్రీ వచ్చినా కానీ కొంతమందికి పని దొరుకుతుంది, ఒక ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఆ ఉత్పత్తి అమ్మితే డబ్బులు వస్తాయి, మనకి ఆదాయం వస్తుంది, రాష్ట్రానికి నష్టమేం లేదు కదా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు హిందీ సినిమాలు ఎక్కువ నిర్మాణం జరుగుతూ ఉంటాయి. ఆ హిందీ సినిమాలు నిర్మాణం జరిగేటప్పుడు అక్కడ ఉన్న స్టూడియోలన్నీ సరిపోవు వాళ్ళకి. చాలామంది ఏం చేస్తారు అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ రామోజీ ఫిల్మ్ సిటీ ప్రత్యేకత ఏంటి అంటే, మీరు సూట్ కేస్ తీసుకొని డబ్బులు తీసుకొని వెళ్తే కథ వాళ్ళే ఇస్తారు, స్క్రీన్ ప్లే వాళ్ళే ఇస్తారు, మాటలు వాళ్ళే రాస్తారు, పాటలు వాళ్ళే రాస్తారు, అక్కడే షూటింగ్ అవుతుంది, అక్కడే డబ్బింగ్ అవుతుంది, అక్కడే ప్రివ్యూ థియేటర్ కూడా అక్కడే ఉంటుంది, అన్నీ అక్కడే అయిపోతాయి. మీరు జస్ట్ బాక్సులు పట్టుకుని బయటికి వెళ్ళడమే, సూట్ కేసు డబ్బులు తీసుకెళ్తే బాక్సుల్లో ఫిలిం తీసుకుని వెళ్ళడమే అనే ఒక మాట కూడా ఉండేది. మరి అలాగే ఇప్పుడు అమరావతిలో కూడా అట్లాంటి స్టూడియో ఒకటి వస్తే ఏంటి అంటే, ఆ చుట్టుపక్కల అందులో పైగా ఆంధ్ర ప్రాంతం అంతా కూడా పచ్చగా ఉంటుంది కాబట్టి అవుట్డోర్ షూటింగ్లకి బాగా అనువుగా ఉంటుంది అనే ఉద్దేశం కూడా ఉంది. ఏదైనా స్టేట్ విడిపోకపోతే కనుక అసలు ఈ అమరావతి అనే మాట ఉండేది కాదు, ఇంకో స్టూడియో కట్టాలి ఆ ప్రాంతంలో అనేది కూడా ఉండేది కాదు. మరి ఇప్పుడు ఆ స్టూడియోని గవర్నమెంట్ కడతదా లేదా ప్రైవేట్ పీపుల్ కడతారా, ఆ వివరాలు ఏమీ ఇంకా రాలేదు. ఏది ఏమైనా అక్కడ ల్యాండ్ ఉంది, 34,000 ఎకరాలు, ఎన్నిటికి వాడినా సరిపోయినంత ల్యాండ్ ఉంది. వీటితో పాటు ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది కదా, చుట్టుపక్కల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు ఫిల్మ్ సిటీలో లోపలికి వెళ్తే ఎంతమంది మనుషులు పనిచేస్తూ ఉంటారు. అరే ఇంతమందికి ఉపాధి దొరుకుతుందా, జీతం ఎంత అనేది పక్కన పెట్టండి, పని చేద్దాం అనుకున్నోడికి పని దొరుకుతుంది అక్కడ. ఆ లోపల రకరకాల టెక్నీషియన్స్, రకరకాల వాళ్ళు, ఊడ్చేవాళ్ళు, తుడిచేవాళ్ళు, సర్దేవాళ్ళు, రకరకాల పనులు. మరి ఇంత ఉపాధి వస్తుంది అంటే కుటుంబాలు నిలబడుతున్నట్లే కదా. అందుకని ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితికి ఉపాధి కావాలి అనేదే కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా ఈ స్టూడియో స్టూడియో నిర్మాణంలో ఉపాధి, కట్టేసిన తర్వాత దాని రన్నింగ్లో ఉపాధి, రకరకాల ఉపాధులు దొరుకుతాయి. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా కడతారు అనుకుంటే ముందుగా ఎవరు కట్టే ఛాన్స్ ఉంటుంది మేడం? ఎవరు కట్టే ఛాన్స్ ఉందంటే, ఇవాళ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో బాగా డబ్బుల్లో ఉన్నవాళ్ళు చిరంజీవికి ఉన్నాయి, రామానాయుడు ఫ్యామిలీకి ఉన్నాయి. వాళ్ళిద్దరూ
వాళ్ళిద్దరు ఎవరైనా కట్టుకోవచ్చు. లేదు మేము స్టూడియో కట్టుకుంటాం మాకు ఇన్ని ఎకరాలు కేటాయించండి అంటే 2 చిన్న స్టూడియోలు వచ్చిన మటుకు తప్పే ఉంది. అందరూ రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి ఫిల్మ్ సిటీ కట్టాలంటే కష్టం. స్టూడియో కట్టుకుంటారు. అదేం పెద్ద ఇదేం కాదు. ఎవరైనా ఆ డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళు. ఇది మనిషి ఉన్నంత వరకు వినోదం అవసరం అండి. వినోదం కి స్కోప్ ఉంది అన్నంతసేపు వ్యాపారానికి స్కోప్ ఉంటుంది. ఓకే, అంతే సింపుల్గా. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.